దేవుని యొక్క మాటలను చూసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. వీటికి ఉదయకాలం ముందు మనం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుకొని ధ్యానించుకొని ముందుకు సాగిపోదాం. అందుకంటే ముందుగా మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన యేసు ప్రభువా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలయ్యా. మమ్మలను పుట్టించినవాడా, మమ్మలను సృష్టించినవాడా, మమ్మల్ని ఈ లోకమందు ఉంచినవాడా, నీకు స్తోత్రాలు. మేమింకనూ సజీవులమై ఉన్నామంటే అది నీ కృపే. మేమింకా బ్రతికున్నామంటే అది నీ కృపే. మేమింకనూ శ్వాస తీసుకుంటున్నామంటే మీ కృపే. ఎందరో ఈ లోక కాలగర్భంలో గతించిపోయారు, కలిసిపోయారు. అయితే మీరు మమ్మల్ని ఇంకనూ సజీవులంగా ఉంచి మమ్మల్ని నింపి నడుపుతూ ఉన్నారు. నీ కృప అందును బట్టి నీకు స్తోత్రాలు. మెట్టుకు నీవు చేయుచున్న కార్యములకై వందనములు చెల్లిస్తూ ఉండగా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుందామని అల్పుడను అభాగ్యుడను ఆయనను నీ చిత్త తలంపును దయచేసి మాకు నీ వాక్య ధ్యానమును మాకు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ రక్షకుడవైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి సహాయము కోరుకుంటూ ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, దీన్ని చూస్తున్న వారందరికీ కూడా మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయానికి మన ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. 3వ దినమందు ఎస్తేరు రాజా భూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజసన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజవనములలో తన సొమ్ము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణము నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు అతని చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామాను నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎస్తేరు మాట ప్రకారంగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చిరి. రాజు ద్రాక్షారసపు విందున కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నాకు గ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగం మట్టుకైనను చేయబడును అని చెప్పగా ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చారు. రాజు పైన తమ దృష్టికి నా ఎడల దయగలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామాను మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజువైన తాను చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదియే నా మనవి అని నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మమునందు మొర్దెకై తాను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించాను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన కెరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను గణపరిచి రాణి క్రింద నుండి అధిపతుల మీదనున్న సేవకుల మీదను తను ఎలాగూ పెద్దగా చేసెనో దాన్ని గూర్చియు వారితో మాట్లాడాను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసాను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చొని ఉండుటయు నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య జీర్షి అతని స్నేహితులందరూ 70 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పి ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున
అతడు ఉరి కొయ్య ఒకటి సిద్ధము చేయించెను.